తిరుపతి దానిలో డిప్లాయ్ చేయలేకపోతే నువ్వు చెన్నై అనే రీజియన్ సెలెక్ట్ చేసుకో. సో, ఇలాంటి ఆప్షన్ ఉందా నాకు నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో. సో, ఈ ఆప్షన్ నాకు నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఆర్ నోడ్ షెడ్యూలర్‌లో నాకు లేదు. అంటే ఇక్కడ ఏదైతే మనకి టైప్స్ ఉన్నాయో నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్‌లో నాకు ఆ ఆప్షన్ లేదు. ఆర్ అనే ఆప్షన్ యూజ్ చేయలేము. మనం లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ నాకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, ఈ 2 ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్. సో, ఇక్కడ నేను కుబర్నెటిస్‌లోకి వెళ్లి kubernetes.io లేబుల్స్ అని ఇస్తాను. సో, లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌లోకి వెళ్తే సో, చూడండి ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్‌లో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. తిరుపతి అంటే తిరుపతే మ్యాచ్ చేస్తది. ఆర్ నాట్ ఈక్వల్ టు తిరుపతి కాకుండా వేరే దానిలో ఏదైనా డిప్లాయ్ చేయమంటే అలా కూడా చేస్తుంది. దీన్ని ఇది నేనేమంటాను ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్ అంటాను. సో, నా నోడ్ నా నోడ్ లేబుల్, నా నోడ్ షెడ్యూలర్ అండ్ నా నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ దేని కిందకి దేని కిందకి అంటకొస్తాయి? ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్‌కొస్తాయి. సో, నెక్స్ట్ మనం ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీలో నేను సెట్ బేస్డ్ రిక్వైర్మెంట్ చెప్తాను. సెట్ బేస్డ్ రిక్వైర్మెంట్ అంటే తిరుపతిలో డిప్లాయ్ అవ్వు. తిరుపతిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెన్నై ఓకేనా? చెన్నై లేబుల్ వర్కర్ ఏదైతే ఉందో దానిలోకి కూడా వెళ్లి నువ్వు డిప్లాయ్ అవ్వు అని నేను చెప్తాను. సో, అందుకే నాకు ఇంకొక షెడ్యూలర్ అయితే వచ్చింది. సో, ఈ రీజన్ కాకపోతే ఇంకో రీజన్‌లోకి వెళ్లి డిప్లాయ్ అవ్వు అని నేను నోడ్ సెలెక్టర్, నోడ్ లేబుల్‌లో నేను చెప్పలేను. అందుకనేసి నాకు ఇంకో కొత్త షెడ్యూలింగ్ టైప్ అయితే వచ్చింది. అదేంటి? ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. సో, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఏదో కొంచెం కొత్తది నేర్చుకున్నాను అనిపిస్తే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మనం 866 సబ్స్క్రైబర్స్‌లో ఉన్నాం. సో, హోప్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే బావుండు. ఓకే. అయితే బావుండు. యాహ్! ఓకే. ఓకే ఫ్రెండ్స్. యాహ్! థాంక్ యూ ఆల్.